హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే బెండకాయ ఎండ్రాయిల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందు బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసి ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనవాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు తిప్పుకోవాలి. మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఎండ్రాయిల్ని కూడా వేసి ఒక 5 మినిట్స్ అయితే వేగనవాలన్నమాట. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని ఒక స్మాల్ సైజులో ఉన్న టమాటాలు ఒక 2 తీసుకుని అవి కూడా వేసి దాంతోపాటే కారము సాల్ట్ మనకు రుచికి సరిపడినంతగా వేసుకుని దీనికి సరిపడా కొంచెం వాటర్, అంటే మనకి గ్రేవీ ఎలా కావాలని చూసుకుని దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఇది కూడా ఒక 5 to 10 మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టుకుంటాం కదండి చింతపండు, అంటే ఒక నిమ్మకాయ సైజులో ఉన్నంత చింతపండు నానబెట్టుకుని దాని రసం పోసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే ఉడికితే సరిపోతుందండి. చూసారు కదా, ఆల్రెడీ రెడీ అయిపోయింది మనకు కావాల్సిన ఎండ్రాయిల్ బెండకాయ కర్రీ. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి.